యేసయ్యా నాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చేతులెత్తి చెప్పండి గట్టి ఆమేన్, ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. యేసుక్రీస్తుకి ఎలాంటి వారు కావాలి? అందరూ చెప్పండి. యేసుక్రీస్తుకి నాకెళ్ళి చూసి చెప్పండి. యేసు ప్రభువుకి ఎలాంటి వారు కావాలి? జాగ్రత్తగా మీరు వినాలి. యేసుక్రీస్తుకి ఎలాంటి వారు కావాలి అంటే మీకు నేను కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. అబ్రహాము లాంటి వారు కావాలి, ఎనోషు లాంటి వారు కావాలి, యోబు లాంటి వారు కావాలి, దానియేలు లాంటి వారు కావాలి, పౌలు లాంటి వారు కావాలి, తిమోతి లాంటి వారు కావాలి, మోషే లాంటి వారు కావాలి, ఇస్సాకు లాంటి వారు కావాలి, యోసేపు లాంటి పరిశుద్ధులు కావాలి. యేసుక్రీస్తుకి ఎలాంటి వారు కావాలంటే ఇలాంటి వారు కావాలి. చేతులెత్తి ఆమేన్ అనండి, మంచిగా చెప్పండి. 2, పాపం చేయని వారు కావాలి. 3, అబద్ధం ఆడని వారు కావాలి. 4, పరిచర్య చేసేవారు కావాలి. 5, ఆయన మాట వినేవారు కావాలి. చప్పట్లు కొట్టండి. చేతులు కట్టుకోండి, చక్కగా చేతులు కట్టుకోండి. 7, ఆయనకు భయపడేవారు కావాలి. 8, ఆయన పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనని పరిశుద్ధంగా ఆచరిస్తూ ఆదివారం పూట ఎలాంటి పనులు, ఎలాంటి ఊరి ప్రయాణాలు పెట్టుకోకుండా సంఘ సహవాసంలో దేవుని సన్నిధిలో కనబడి ఆయన్ని ఆరాధించేవారు కావాలి. చేతులెత్తి ఆమేన్ అనండి, గట్టిగా చెప్పండి. 9, ఆయన సిలువ మోసేవారు కావాలి. 10, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునేవారు కావాలి. 12, ఆయనకి ఎలాంటి వారు కావాలి? శ్రమలలో నడుస్తూ, శ్రమలను అనుభవిస్తూ, శ్రమలను కలిగిన ఆయన విడిచిపెట్టని సమూహం యేసుక్రీస్తుకు కావాలి. చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరచండి. నమ్మకమైన వారు కావాలి, యథార్థవంతులు కావాలి, మోసము చేయని వారు కావాలి, దొంగతనము చేయని వారు కావాలి, దర్శన భాగం నమ్మకంగా ఇచ్చేవారు కావాలి, నమ్మకంగా ప్రార్థన చేసేవారు కావాలి. యేసుక్రీస్తుకి ఇలాంటి వారు కావాలని ఆయన ఏం చేస్తున్నాడో 2 మూల వాక్యాలు నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా మనం గమనిస్తాం. చదవండి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం. ఇలాంటి వారు కావాలని యెహోవా ఏం చేస్తున్నాడు? ఆకాశములో నుండి కనిపెడుతూ ఉన్నాడు. చేతులెత్తి ఆమేన్ అనండి, గట్టిగా చెప్పండి. జాగ్రత్తగా గమనించండి. నిన్ను కనిపెడుతున్నాడు, నీ భర్తను కనిపెడుతున్నాడు, మిమ్మల్ని కనిపెడుతున్నాడు, నీ పిల్లలను కనిపెడుతున్నాడు. ఆకాశములో నుండి కనిపెడుతూ ఉన్నాడు. కంటిన్యూ చేయి. ఆయన మనుషులందరినీ దృష్టి ఉంచి ఉన్నాడు. గట్టిగా చదవాలి. ఆయనకు ఒక నివాసం ఉంది ఆకాశంలో. ఆయనకు ఒక నివాసం ఉంది. ఆ నివాసంలో
సింహాసనం మీద కూర్చొని ఏం చేస్తున్నాడు? కంటిన్యూ చేయి. భూలోకంలో నివసిస్తున్న మనుషులందరి వైపు చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. ఆయన చూస్తున్నప్పుడు దేవుని చూపు నీ మీద పడుతుందా లేదా చెప్పాలి, మంచిగా పడుతుందా లేదా? ఆయన చూపు నీ మీద పడుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేనండి. ఇంకొకసారి చెప్పండి. మీకు మరొక మూలవాక్యం కూడా చూపిస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూద్దాం. యెహోవా కన్నులు చేతులెత్తి గట్టి ఆమేనండి. మంచిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. ఇక్కడ ఆయన కన్నులు ఉన్నాయి. ప్రతి స్థలములో దేవుని కన్ను దృష్టి సంచరిస్తుంది. పొలంలోనైనా, ఆఫీసులోనైనా, నువ్వు తాగుతూ తిరుగుతూ వ్యభిచారం చేస్తూ పాపం చేస్తూ మోసం చేస్తూ దుర్మార్గంగా బ్రతుకుతున్నా బ్రతుకునైనా సరే ఆకాశమందున్న దేవుడు ప్రతి మనిషిని చూస్తున్నాడు. చెట్టు చోట నువ్వు ఏ పాపం చేస్తున్నావో, చెట్టు చోట నువ్వు ఎక్కడ నిలుచొని ఉన్నావో, ఏ మందు కొట్లో ఉన్నావో, ఏ కొంపలోనూ ఉన్నావో, ఎక్కడుండి ఏమేమి చేస్తున్నావో సమస్తం దేవుడు చూస్తున్నాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నా, మోసం చేస్తున్నా, అక్రమంగా నడుస్తున్నా ప్రతి ఒక్కటి ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తూ ఉన్నాడు. కంటిన్యూ చేయి. ఒకటి, ఆయన కన్నులు ఏం చేస్తున్నాయి? చెడ్డవారిని చూస్తున్నాయి. ఎవడు చెడ్డవాడు? పాపం చేసేవాడు చెడ్డవాడు, అబద్ధం ఆడేవాడు చెడ్డవాడు, దొంగతనం చేసేవాడు చెడ్డవాడు, మోసం అక్రమం చేసేవాడు చెడ్డవాడు, బూతులు మాట్లాడేవాడు, కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకొనివాడు వీడే చెడ్డవాడు, తల్లిదండ్రులు కొట్టేవాడే చెడ్డవాడు, తల్లిదండ్రులు దూషించేవాడే చెడ్డవాడు, భార్యని హింస పెట్టేవాడే చెడ్డవాడు, కుటుంబాన్ని పట్టించుకోకుండా గాలికి తిరుగుతున్నవాడే చెడ్డవాడు, ప్రజలు హింసించే ప్రతి ఒక్కడు చెడ్డవాడు, తల్లిదండ్రుల మాట విననివాడు చెడ్డవాడు, సావుకిని మాట విననివాడు చెడ్డవాడు, దేవుని మాట సువార్త విననివాడు చెడ్డవాడు. చెడ్డవారిని చూస్తున్నాయి. 2, మంచి వారిని దేవుని కన్నులు చూస్తున్నాయి. చప్పట్లు కొట్టండి, మంచిగా కొట్టు, గట్టిగా. ఇప్పుడు నువ్వు బాధపడటం దేవుడు చూస్తున్నాడా లేదా చెప్పాలి, గట్టిగా చేతులు గట్టిగా. చూస్తున్నాడా లేదా? నువ్వు వాక్యం వింటున్నావు వింటలేదు, దేవుడు చూస్తున్నాడా లేదా? నువ్వు టయానికి వస్తున్నావు రావట్లేదు, దేవుడు చూడలేదా? చూస్తున్నాడా లేదా? నీ చేతుల్లో బైబుల్ ఉందో లేదో దేవుడు చూస్తున్నాడా లేదా? నువ్వు ఇంటికాడ ఎట్ట ప్రవర్తిస్తున్నావు దేవుడు చూస్తున్నాడా లేదా? అన్నీ చూస్తున్నాడు. కనుక నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఆమేనను, గట్టిగా చెప్పు ఆమేనని. ఇప్పుడు మీ దగ్గరకు వస్తాం. దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావో చేయట్లేదు, దేవుడు నిన్ను చూస్తున్నాడా లేదా? నువ్వు దర్శన భాగం తీస్తున్నావా లేదా? దేవుడు చూస్తున్నాడా లేదా చెప్పాలి. చూస్తున్నాడు అనండి, మంచిగా చెప్పండి. అరుణా తల్లి, నువ్వు కష్టపడుతున్నది దేవుడు చూస్తున్నాడా లేదా చెప్పాలి. ఏ అమ్మ మీకు నోర్లు ఉండే లేవు? ఆ మాట చెప్పటానికి ఏమైంది? చూస్తున్నాడు అనండి. నువ్వు కన్నీళ్లు కార్చటం దేవుడు చూడట్లేదా? నువ్వు అవమానాలు పడటం దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు నేను ఎందుకు భయపడాలి? నీ రోగం దేవుడు చూడట్లేదా? భర్తమైన దేవుడు చూశాడా లేదా? చూశాడా అనండి.
అరణ్య మార్గంలో హాగరు పరిగెత్తటం, తన కుమారుడు అరణ్య మార్గంలో వాళ్ళిద్దరు కలిసి ఏడవటం దేవుడు చూశాడా లేదా? చూశాడు. దేవుడు మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు, భక్తులను చూస్తున్నాడు, భక్తిహీనులను చూస్తున్నాడు, మారు మనస్సు పొంది బాప్తిస్మ పొందిన వారిని చూస్తున్నాడు, మారు మనస్సు పొందకుండా బాప్తిస్మ పొందకుండా ఉన్నవారిని దేవుడు చూస్తున్నాడు. ఎందుకు ఈ మూలవాక్యంలో ఇంత స్పష్టంగా దేవుడు ఆకాశంలో నుండి నరులందరినీ చూస్తున్నాడంటే ఆయనకి కొందరు కావాలి. ఆ కొందరు ఎలాంటి వారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కొన్ని మాటలు మీ అందరికీ వాక్యపు వెలుగులో నుండి చూపిస్తాం. వాటి ప్రకారంగా మనం జీవిస్తాం. దేవుడు మనల్ని కూడా కోరుకొని మనల్ని కూడా ఆశీర్వదించబడినట్లుగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. మంచి చప్పట్లు కొట్టండి, చేతులు కొట్టాలి గట్టిగా. ఎలాంటి వారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడో మొట్టమొదటిగా ఒక మాట చదువుదాం. చదవండి. యోహాను సువార్తమానం 4వ అధ్యాయం 23, 24 వచనాలు ఒకసారి చదువుదాం. బాయ్, చక్కగా కూర్చోండి. అయితే యథార్థంగా 2 ఆరాధించువారు తండ్రిని ఆరాధించవలెను. ఆ కాలం వచ్చుచూ ఉన్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. యేసుక్రీస్తుని ఆరాధించువారు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కొట్టండి మంచిగా. యేసుక్రీస్తుకి ఎలాంటి వారు కావాలంట? యథార్థవంతులు. అందరూ ఒకసారి ఆ మాట అనండి, యథార్థవంతులు చెప్పాలి. ఎవడు యథార్థవంతుడు? దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించేవాడు యథార్థవంతుడు. ఒక్కసారి మీలో ఎంతమంది పిడికిలి బియ్యం తీసుకొస్తున్నారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యథార్థంగా ఆరాధించేవారు కావాలి. యథార్థవంతులంటే వారు నమ్మకంగా దేవునికి దర్శన భాగం తెస్తారు. అది ప్రథమ మాట. 2, 3 యథార్థవంతులు దేవునికి భయపడతారు. ఆమేనండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు దేవునికి కావాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఎలా ఉంటారో తెలుసునా? వారు ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఊరికి వెళ్ళరు. ఆదివారం దేవుని సన్నిధిని ఎగ్గొట్టి పనికి వెళ్ళరు. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు దేవుని మీద మనసు ఉంటుంది, ఇంటి మీద మనసు ఉండదు, పని మీద మనసు ఉండదు, పొలం మీద మనసు ఉండదు, డబ్బు మీద మనసు ఉండదు. వారి మనసు, వారి ఏకాగ్రత, వారి పట్టుదల దేవుని సన్నిధి మీద, యేసుక్రీస్తు మీద ఉంటుంది. ఆత్మతో సత్యముతో ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వారు కావాలి. ఆ ఆరాధన కావాలి. అలా నువ్వు ఆరాధిస్తున్నావా? అలా ఆరాధన నువ్వు చేయగలుగుతున్నావా? అలాగా ప్రభుని మహిమపరచగలుగుతున్నావా? అలాగా ప్రభుని ఘనపరచగలుగుతున్నావా? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు దేవునికి భయపడతారు, దేవుని వాక్యానికి భయపడతారు, దేవుని సన్నిధికి భయపడతారు, దైవజనునికి భయపడతారు. భయభక్తులు కలిగి, అయ్యో ఆరాధనలో కళ్ళు తెరిస్తే దేవుడు నన్ను అరుస్తాడు, ఆరాధనలో దిక్కులు చూస్తే దేవుడు నన్ను కొడతాడు.
ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ప్రభు సన్నిధిలో నిద్రపోరు, అశ్రద్ధగా కూర్చోరు, భయము కలిగి దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడా, దేవుడు నా గురించి ఏం మాట్లాడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, ఎలా నడవమంటున్నాడు, ఏమి కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఆమేనండి, మంచిగా చెప్పండి. హల్లెలూయా. యేసు క్రీస్తును ఆరాధించేవారు, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని ఆకాశమందున్న దేవుడు కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టండి, మంచిగా మంచిగా కొట్టండి, కొట్టు చక్కగా. హల్లెలూయా. ఎలాంటి వారు కావాలంటే యేసయ్యకి చెప్పాలి, యథార్థవంతులు, ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించేవారు యేసయ్యకి కావాలి. ఇప్పుడు చేతులెత్తి చెప్పండి అందరూ, యేసయ్యా నేను నిన్ను అలాగున ఆరాధించాలి. ఆమేన్. చక్కగా నాకెళ్ళి చూడండి, చేతులు కట్టుకొని నాకెళ్ళి చూడండి. నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే నీ పిల్లలు కూడా అలాగనే ఆరాధిస్తారు. రెండు చేతులు ఎత్తి చెప్పండి. నేను రాత్రి ఒకళ్ళింటికి ప్రార్థన చేద్దామని వెళుతున్నాను. ఆ పక్కన వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు కిటికీలో నుండి రోడ్డు మీద ఎవరు పోతున్నారా, ఎవరు వస్తున్నారని చూస్తున్నారు. కిటికీలో నుండి వాళ్ళు ఉంది ఎక్కడ, ఏడున్నారు? మందిరంలో ఉన్నారు. ఎవరి దగ్గర ఉన్నారు వాళ్ళు? యేసు ప్రభు దగ్గర ఉన్నారు. యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలా లేదా? మనం మందిరంలో ఉన్నాము, భయము కలిగి ఉండాలి అనే జ్ఞానాన్ని విడిచిపెట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించటం వదిలేసి భయము లేకుండా ఉంటే ఒక్క ఆశీర్వాదం కూడా రాదు. యేసు ప్రభుకి ఎలాంటి వారు కావాలని దేవుడు చూస్తున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఉంటే దేవుడు అంటున్నాడు, వారు నాకు కావాలి. చేతులెత్తి ఆమేనండి. వారు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. చేతులెత్తి ఆమేనండి. వారు ఏడుస్తుంటే దేవుడు వారి కన్నులను తుడుస్తాడు. వారు ఏదైతే ప్రభు దగ్గర నుండి కావాలని కోరుకుంటారో ప్రభు నిశ్చయముగా దయచేస్తాడు. దావీదు దేవుణ్ణి గొప్పగా ఆరాధించేవాడు, గొప్పగా స్తుతించేవాడు. అందుకే దావీదును కోరుకున్నాడు, ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. దేవుడు నువ్వు కావాలని కోరుకుంటే నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న సమస్యల నుండి విడిపిస్తాడు. నీ సమస్యల నుండి, నీ పోరాటాల నుండి, నీ బలహీనతల నుండి విడుదల పొందాలి అని నువ్వు అనుకోగలిగితే నువ్వు ఏం చేయాలో తెలుసునా? దేవుని యథార్థ హృదయముతో ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించు. నీ గుండె జబ్బే కానీ, నీ షుగర్ వ్యాధే కానీ, నీలో ఏలుబడి చేస్తున్న ప్రతి సమస్య కానీ యేసు క్రీస్తు వాటి నీలో నుండి విడుదల కలుగు చేస్తాడు. ఇది తెలియక చాలా మంది దేవుని సన్నిధిలో మార్గంలో నుండి తొలగిపోయి అక్కడికో కొన్ని వారాలు, ఇక్కడికి కొన్ని వారాలు, ఇక్కడ సంపూర్ణ రాత్రికి, అక్కడికి సంపూర్ణ రాత్రికి, ఇక్కడ సభలకి, అక్కడ సభలకి వెళ్ళకూడదని నేను అంటలేదు, అది తప్పని నేను అంటలేదు. వెళ్ళిన నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించటం అది నీలో గనక ఉంటే దేవుడు నిన్ను కోరుకుంటాడు. చేతులెత్తి ఆమేనన్న గట్టిగా మంచిగా చెప్పండి. హల్లెలూయా అనండి. హల్లెలూయా. యోసేపు ఆత్మతో సత్యముతో ఆరాధించిన వాడు. అందుకే దేవుడు యోసేపును కోరుకొని గొప్ప ఐగుప్తు దేశం మీద ఒక మంచి మంత్రిగా దేవుడు నియమించాడు. చప్పట్లు కొట్టండి, కొట్టాలి. మంచి మంచి చప్పట్లు కొట్టండి అమ్మా. నీకు ఉద్యోగం కావాలి, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వాలని దేవుడు నిన్ను కోరుకోవాలంటే నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించటం ట్రై చేయి.
దేవుని సన్నిధికి రా. నీ గర్భం తెరవబడాలంటే ఆత్మతో సత్యంతో హృదయం వాక్యంలో తెరిచి ఆరాధన చేయి. దేవుడిని మోయబడిన గర్భాన్ని తెరుస్తాడు. గృహం కట్టబడాలన్నా, నీ యజమానుడు మార్చబడాలన్నా, నీ కుటుంబంలో పేదరికం నుండి విడుదల పొందాలంటే ఒకే ఒక్కటి, ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కావాలి. అలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. రెండో మాట కూడా మనం చదువుకుందాం. చదవండి. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని ప్రభువు కనిపెట్టుతూ ఉన్నాడు. చేతులెత్తి ఆమేన్ అనంటారు ఒకసారి తల్లిగా. మంచిగా చెప్పండి అమ్మా. ఎలాంటి వారు కావాలంటే దేవునికి 2 నమ్మకస్తులు కావాలి. ఎందుకు దేవుడు నమ్మకస్తులు కోరుకుంటున్నాడు? ఆ నమ్మకస్తులతో ఏం చేస్తాడు? ఆ నమ్మకస్తులు ఎలాంటి వారు? ఒక 2 మాటలు మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. అందరూ జాగ్రత్తగా తలెత్తి నాకెళ్ళి చూడండి అమ్మా. ఒకసారి పిల్లలు నాకెళ్ళి కూడా తలెత్తి చూడండి. అయ్యా తలెత్తి చూడండి. అందరూ వీరు అనండి. వీరు అంటే ఎవరో తెలుసిన? అపవాది సంబంధమైన వ్యక్తులు. అంటే సాతానగాడి సమూహం. గొర్రె పిల్ల అనండి అందరూ. మంచిగా చెప్పండి. మంచిగా చెప్పండి. గొర్రె పిల్లతో యుద్ధం చేస్తారు. కానీ ఆ గొర్రె పిల్ల ఎవరంట? ప్రభువులకు ప్రభువు. చప్పట్లు కొట్టండి. కొట్టాలి గట్టిగా, మంచిగా కొట్టాలి. మీరు ఈ మాటలు వినాలి. గొర్రె పిల్ల ఎవరికి అంట? ఆయన ప్రభువులకు ప్రభువును. 2 రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండినవారు. మీరు గమనించాలి. తనతో, ఎవరితో? యేసుక్రీస్తుతో ఉండినవారు. ఎలాంటి వారు? 1 ఏర్పరచబడిన వారు, 2 పిలువబడిన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. మరియు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఇంకొకసారి చక్కగా చదువు అమ్మా. మీరు గమనించాలి. మీ కొరకు ప్రభు మరలా చదివిస్తున్నాడు. చేతులు కట్టుకొని జాగ్రత్తగా తలెత్తి వినండి. వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేస్తారు. కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, 1 పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారై. ఆ మాట నోట్ చేయాలి. ఎలాంటి వారంట? ఆయనతో పాటు ఉన్నవారు డూప్లికేట్ వ్యక్తులు కాదు, రక్షణ లేని వారు కాదు, అల్లరి చిల్లరగా తిరిగేవారు కాదు, దేవుని సమయాన్ని దొంగిలించే దొంగలు కాదు. ఆయనతో పాటు ఉంది నమ్మకమైన వారు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావో, ఎలా ఆరాధన చేస్తున్నావో, ఎలా కూర్చున్నావో, ఏం చేస్తున్నావో, ఎప్పుడు వస్తున్నావో, ఇవన్నీ దేవుడు ఆకాశంలో నుండి నిన్ను కనిపెడుతున్నాడు. ఆయనకు తగినట్టుగా నువ్వు నేను బ్రతకగలిగితే దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. చేతులెత్తి గట్టి ఆమేన్ అనండి. హల్లెలూయా. నమ్మకమైన వారు ఉన్నారు తనతోటి. ఈ నమ్మకమైన వారినే దేవుడు పిలుస్తాడు.
మోషే నమ్మకమైన వాడు కాబట్టి దేవుడు పిలిచాడు. నమ్మకమైన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నమ్మకమైన వారి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఈ నమ్మకమైన వారు సంఘాన్ని విడిచిపెట్టరు. ఈ నమ్మకమైన వారు సేవకుని విడిచిపెట్టరు. ఈ నమ్మకస్తులు తమ దొడ్డిని దాటి వేరొక దొడ్డులోనికి వెళ్ళరు. ఈ నమ్మకమైన వారు దర్శన భాగం నమ్మకంగా తెస్తారు, కానుకను నమ్మకంగా తీసుకొస్తారు, నమ్మకంగా ప్రార్థన చేస్తారు, నమ్మకంగా పరిచర్య చేస్తారు. సగంలో విడిచిపెట్టరు. బియ్యం కడిగి ఆడ పెట్టి స్టవ్ ముట్టించి నువ్వు చూసుకోమని చెప్పి వెళ్ళరు. నమ్మకమైన వాడు ఏదైనా ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేస్తాడు. చేతులెత్తి ఆమేనను గట్టిగా చెప్పు. హల్లెలూయా. నువ్వేమన్నా తప్పుడు పని చేస్తున్నావా? దేవుని పని చేస్తున్నావు. నువ్వు ఎవరింట్లో ఉండటానికి వచ్చావా? దేవుని ఆరాధించటానికి దేవుని ఇంటికి నువ్వు వచ్చావు. దేవుని మందిరంలో ఉన్నావు. దేవుని పని మీద నువ్వు ఉన్నావు. అలాంటప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి మహిమ కలిగిన నమ్మకం నీలో ఉండాలి. నమ్మకస్తులు వాక్యాన్ని విడిచిపెట్టరు, క్రమం దాటి బ్రతుకురు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి చెప్పండి. నాకెళ్ళి చూడండి అందరు చక్కగా. ఈ నమ్మకమైన వారంట పిలువబడ్డవారు, ఏర్పరచబడిన వారు, దేవునితో ఉన్నవారు. చప్పట్లు కొట్టండి, కొట్టాలి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నాకెళ్ళి చూసి సమాధానం చెప్పండి. అందరూ నాకెళ్ళి చూడాలి. యేసయ్యతో ఉండాలనుకుంటున్నావా, ఉండకూడదు అనుకుంటున్నావా? చెప్పాలి. ఉండాలి అన్న చేతులెత్తి. సాతానుతో ఉండాలనుకుంటున్నావా? ఉండనానండి. యేసయ్యతో నువ్వు ఉండాలంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది నమ్మకంగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు, నా బిడ్డ నా దగ్గరకు రా, మనం కలిసి అపవాదితో యుద్ధము చేయటానికి వెళ్ళాలి. ఈ నమ్మకస్తులను పెట్టుకొని అపవాదిని దేవుడు చేయిస్తాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి గట్టిగా. డూప్లికేట్ వాళ్ళని పెట్టుకోడు దేవుడు, భక్తిహీనులు పెట్టుకోడు దేవుడు. నమ్మకస్తులను వెంట పెట్టుకుంటాడు. వెన్నుపోటు పొడిచే వాళ్ళని కాదు, దొంగతనం చేసే వాళ్ళని కాదు వెంట పెట్టుకోడు ఆయన. 30 నాణ్యాలు కమ్మే వాళ్ళని కాదు ఆయన వెంట పెట్టుకొని వెళ్ళేది. తల్ల కిందులుగా తన కొరకు సిలువ వేయబడిన వారిని వెంట పెట్టుకుంటాడు. తన కొరకు శిరస్సేదలు చేయబడిన పౌలు లాంటి వారిని, ఆయన కొరకు పిడిగుద్దులను, ఆకల దప్పులను, కొరడా దప్పులను, పలుమార్లు బెత్తములతో కొట్టబడి దేవుని కొరకు నమ్మకంగా నిలబడే పౌలు లాంటి వారిని దేవుడు వెంట పెట్టుకుంటాడు. ఆ పౌలు లాంటి భక్తి నీలో ఉండాలి. ఆ పేతురు లాంటి వైరాగ్యం నీలో ఉండాలి. ఆ పిలుపు లాంటి అభిషేకం నీలో ఉండాలి. చప్పట్లు కొడుతూ అభిషేకం పొందుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. దానియేలు లాంటి ప్రార్థనా జీవితం ఇలాంటి వారు కావాలండి. ఇలా జీవించేవారు కావాలి. ఇలాంటి గుణగణాలతో సంఘం నింపబడాలి. ఎస్తేరు తన పరిశుద్ధతను కాపాడుకుంది. అందుకే దేవుడు ఎస్తేరును కోరుకున్నాడు. నిన్ను రాజుగా చేయాలని దేవుడు ఆశించాడు. రాణిగా దేవుడు ఆమెను చేశాడు. ఆమేనండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నమ్మకస్తులతో ఏం చేస్తాడంటే ఆయన యుద్ధానికి వెళతాడు, అపవాదితో యుద్ధము చేసి జయించటానికి. ఆమేనండి. నాకెళ్ళి చూడండి. రెండోది, నమ్మకస్తులు ఎలాంటి వారంటే వారు ఔషధం లాంటి వారు. అందరనండి, ఔషధం లాంటి వారు. పిల్లలు మీరు కూడా చెప్పండి, ఔషధం లాంటి వారు. రెండు, నమ్మకస్తులు ఎలాంటి వారంటే వారు సంగతిని దాపెడతారు. ఆమేనండి. గట్టిగా చెప్పండి. ఒక్క మాట చూపిస్తా, చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. చేతులు కట్టుకుని చూడాలి.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 34. ఆ మనుషులు ఆ పనిని, అందరూ ఆ పని అనండి, మంచిగా చెప్పాలి, ఆ పని అనండి. ఆ పనిని చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మంచిగా అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. చేతులెత్తి ఆమేనండి, గట్టిగా చెప్పండి. ఏ పని? ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడం ఒక గొప్ప పని. నమ్మకంగా ఉండటం ఒక గొప్ప పని. సేవకుడు నీకేదైనా ఒక పని చెప్పాడా, ఆ పని నమ్మకంగా చేయాలి. ఆమేన్. చేతులెత్తి చెప్పండి ఆమేనని, గట్టిగా చెప్పండి. నాకెళ్ళి చూడండి. ఇప్పుడు కొల్లూరుపాడు పరిచర్య ఉంది, సిపోరమ్మ కుటుంబం ఉంది. అమ్మా, నేను సాయంత్రం వస్తాను, మీరందరూ కూర్చొని చక్కగా దేవుణ్ణి ఆరాధించాలి అని నేను చెప్పా. నేను లేనని 11ంటికి 12ంటికి కూర్చోలే. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన? నేను 9:30కి ఆరాధన స్టార్ట్ చేస్తాను, నాకెళ్ళి చూడాలి. 9 గంటలకే వాళ్ళు ఆరాధన కూర్చున్నారు. చేతులెత్తి ఆమేనండి. టెంట్ అతను వచ్చాడు, టెంట్ వేసాడు. 9 గంటలకు ఆరాధన కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వారు ఆ పనిని నమ్మకంగా చేశారా, నమ్మకంగా చేయలేదా? నమ్మకంగా చేశారు. బైబిల్లో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చప్పట్లు కొట్టండి, కొట్టాలి. నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను అన్ని విషయాల్లో దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని నీకు అప్పు చెప్పినా దాన్ని నమ్మకంగా చెయ్యి. ఆటంకాలు వస్తాయి, దేవుడు నిన్ను పరీక్షించటానికి చూస్తాడు. నమ్మకంగా చేయ పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నమ్మకస్తులు ఎలాంటి వారంటే ఏ పని అప్పచెప్పినా నమ్మకంగా చేస్తారు, నమ్మకంగా ఉంటారు, నమ్మకంగా ఇస్తారు, నమ్మకంగా ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి ఘనపరుస్తారు. చేతులెత్తి ఆమేనండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. 14:2. వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని యెహోవా ఆకాశములో నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. అబ్బా, ఆ మాటకు ఒకసారి చప్పట్లు కొట్టుండ్రా తల్లి. వావ్. వివేకము కలిగి. పాములు చాలా వివేకంగా ఉంటాయని బైబిల్లో రాయబడింది. వివేకము కలిగిన నాయకుడివై యుద్ధము చేయి. వివేకము కలిగిన వ్యక్తివై ప్రార్థన చేయి. వివేకము కలిగిన వ్యక్తివై దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకు. ఈ రోజుల్లో యేసుక్రీస్తుని వెతకండి అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంటే కొందరు ఏం చేస్తున్నారు తెలుసునా? యేసుక్రీస్తులో ఉన్న లోపాలు ఎతికే వాళ్ళు బయలుదేరారు. యేసుక్రీస్తులో ఉన్న లొసుగులు వెతికే వాళ్ళు బయలుదేరారు. యేసుక్రీస్తులో పాపం ఉందని, ఆయన ఈ దేశపు దేవుడు కాదని, ఆయన మత ప్రచారం చేయడానికి వచ్చాడని ఇలా ఎతికే గుంపు తయారైంది. దేవుడే అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలడా? ప్రపంచానికి సవాలు విసిరాడు. ఎవరు ఆయనలో పాపము ఉందని ఎవడు నిరూపించలేకపోయాడు. యేసుక్రీస్తు మీద బురద చల్లే వాళ్ళు ఎక్కువైపోయారు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన మీ గురించినటువంటి
లోపాలు దొరుకుతాయేమని ఆయన గురించి వెతికేవారు తయారయ్యారు. ఎవరిని వెతకమంటున్నాడు? వివేకము కలిగి యేసుక్రీస్తుని వెతుకు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? వెతుకు. ఎవరి కోసం పుట్టాడో వెతుకు. ఏం చేయటానికి వచ్చాడో వెతుకు. ఏం చేశాడు? ఏమి ఇచ్చాడు? ఎవరి కొరకు దిగి వచ్చాడు? ఎందుకు ఆయన రక్తం కార్చింది? ఎందుకు ఆయన ప్రాణం పెట్టింది? ఎందుకు ఆయన చనిపోయింది? ఎందుకు ఆయన పశువుల పాకలో పుట్టింది? ఎందుకు ఆయన ప్రేమ తత్వాన్ని బోధించి వెళ్ళాడు? ఇవి వెతుకు. అంతేకాని యేసుక్రీస్తులో ఉన్న లోపాలు కాదు నువ్వు వెతకాల్సింది. యేసుక్రీస్తు ఉన్న లసుకులు కాదు వెతకాల్సింది. అసలు నీ బ్రతుకు పాపం, నీ మాట పాపం, నీ చూపు పాపం, నీ పుట్టికే ఒక మోసపూరితమైనది. దేవునిలో లోపాలు ఎతికేంతటి వాడివయ్యావు నువ్వెవడివి? ఆఫ్టర్ ఆల్ ఒక నరుడివి. యేసుక్రీస్తుని దూషించేంత స్థాయికి నువ్వు వెతికావా? మట్టి మనిషివి నువ్వు, మట్టిలో పుట్టినవాడు. పాపంలో నీ తల్లి నిన్ను గర్భం ధరించింది. ఆఫ్టర్ ఆల్ ఒక నరుడివి, దేవుణ్ణి విమర్శించేవాడివి, పరిశుద్ధ గ్రంథం గురించి తప్పుగా మాట్లాడేంత స్థాయి నీకు ఎవడిచ్చాడు? దేవుడు కన్నెర్ర చేస్తే నువ్వు ఏమవుతావు కూడా తెలియదు. వివేకం కలిగాని వెతుకు. ఆయన ప్రేమ ఏంటో తెలుస్తుంది. ఆయన ఎవరో ఏందో తెలుస్తుంది. ఆయన ఎవరి కొరకు వచ్చాడో తెలుస్తుంది. దేవుడు అనేకులు ఆయన విమర్శించే వారిని వారి కన్నులు దేవుడు తెరుచునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి మంచిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వెతకండి, ఆయన ప్రేమను వెతుకు. ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు అనేకులు వివాహాలు వద్దనుకొని ఆస్తులు అంతస్తులు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఎందుకు శ్రమలు అనుభవిస్తూ, వారు పుట్టిన గ్రామం కాదు, వారు ఎరిగిన జనాల మధ్యలోనికి వచ్చి నిందలు పడుతూ, అవమానాలు పడుతూ ఎందుకు సేవ చేస్తున్నారు? ఎప్పుడైనా గ్రహించి వెతకగలిగావా? ఇవి ఎతకరు. ఏ కొట్లో మందు తక్కువగా దొరికిద్ది? పాపం చేయటానికి ఏ స్త్రీ దొరికిద్ది? మోసం చేయటానికి ఎవడు దొరుకుతాడు? దొంగతనం చేయటానికి ఏ ఇల్లు దొరికిద్ది? అన్యాయం చేయటానికి ఎవడు దొరుకుతాడు? అక్రమంగా సంపాదించడానికి ఎవరు దొరుకుతారు? ఇవి వెతుకుతున్నారు. బిడ్డా, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం వెతుకు. నువ్వు చేసే పనికి మాలిన పనులకు నీ మీద ఉన్న శాపం తొలగిపోవటానికి ఎక్కడికి వెళితే నీ శాపం, నీ పాపం తొలగిపోయితే వెతుకు. నదిలో మునిగితే నీ పాపం పోదు, గుండు కొట్టించుకుంటేనే నీ దోషాలు క్షమించబడవు. నీ పాపం, నీ దోషం పోవాలంటే ఏం చేయాలో వెతుకు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే నీ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. రేపు నువ్వు చనిపోతే నరకానికి వెళతావా, పరలోకానికి పోతావా? వెతుకు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నరకానికి వెళ్ళాలంటే నువ్వేం చేసినా వెళ్ళిపోతావు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. చేతులెత్తి ఆమేన్ గట్టిగా గట్టిగా చెప్పు. నీ డబ్బు పరలోకం తీసుకెళ్ళదు. నీకున్న ఈ భూలోకంలో పొలము నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. నీ టెక్నాలజీ, నీ తెలివితేటలు, నీ బలము, నీ సౌందర్యము పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళలేవు. పరలోక రాజ్యం తీసుకెళ్ళగలిగినది ఒక్క యేసుక్రీస్తు ఒక్కడే. చేతులు ఊపుతా ఆమేనండి, మంచిగా చెప్పండి. నాకు వెళ్ళి చూడండి. కమలాకర్ అనే ఒక అన్నున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్. వాన అనే సినిమాకి మ్యూజిక్ కొట్టింది ఆయనే. ఆయన కొట్టిన 7 సినిమాలకి మ్యూజిక్ బ్లాక్ బ్లాస్టర్ అయినాయి. ఆమేనండి, మంచిగా చెప్పండి. అలాంటి ఆయన యేసన్న గారు కొన్ని పాటలు రాశాడు. ఏం పాటో తెలుసిన? నీ కృప నిత్యముండును అదొక పాట.
విజయ గీతము మనసార నేను పాడేదా. హల్లెలూయానండి. ఈ పాటలకి సంగీతం సమకూరుస్తూ అసలు ఈ మాటల్లో ఎంత మాధుర్యం ఉంది, అసలు ఎవరు ఈయన అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చదవటం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త కాడికి వచ్చాడు. దేవుడు అతన్ని పట్టుకున్నాడు. చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. ఆయన టీవీ 9లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ, గుడారాల పండగకు వస్తాడు కమలాకర్ అన్నని. ఒక ఆమె అతను ఇంటర్వ్యూ చేస్తూ, అయ్యా మీరు సినిమాకి కొట్టిన ప్రతి సినిమా మ్యూజిక్ బ్లాక్ బాస్టర్ అయింది కదా, చాలా లక్షలు వస్తున్నాయి కదా, ఎందుకు నువ్వు సినిమాలకి మ్యూజిక్ కొట్టట్లేదంటే ఆయన అన్నాడు, ఈ చేతులు దేవుని పనికే తప్ప మరొకటి దానికి నేను ఉపయోగించను. చేతులెత్తి ఆమేనండి. ఇంకొకసారి చెప్పండి. యేసుక్రీస్తు నేను తెలుసుకున్నాను అని ఎంత పరిశుద్ధుడో గ్రహించాను. ఆయన నా కొరకు వచ్చాడని గ్రహించాను. నాకు తినటానికి లేకపోయినా, ఉండటానికి లేకపోయినా, నేను డబ్బు కోసం పనికిమాలిన అడ్డమైన పనులు నేను చేయను. దేవుని పాటలకే, ఆయన పాటలకే మ్యూజిక్ కొడతా, వేరే పాటలకు నేను మ్యూజిక్ వామించను. ఆమేనానండి. హల్లెలూయానండి. తాను రక్షణ పొందాడు, తన భార్య రక్షణ పొంది, తన పిల్లలను కూడా దేవుని సన్నిధికి వెళుతున్నారు. చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరచుదాం. మహానుభావులు సైతం, ఆర్ఆర్కే మూర్తి గారు, బైబుల్ తగలబెట్టినటువంటి సాధు సుందర్ సింగ్ గారు, భక్త్ సింగ్ గారు, ఇలాంటి వారు సైతం దేవుని వెతికి తమ జీవితాలు దేవునికి అప్పగించుకొని బ్రతికారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను ఎంత దేవుణ్ణి ఎరిగి జీవించటమే ఈ లోకంలో గొప్ప ధన్యత. ఆమేన్. చౌదరి పురుషోత్తమ గారు, ఆయనే దేవుని తెలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయానండి. గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప ఈ ప్రపంచంలో వేరొక దేవుడు లేడు. ఆయన మాట చెబుతుంటే నా రోమాలు నిక్కపరుచుకున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి చెప్పండి. ఎంఎం కీరవాణి ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసు. మంచి అవార్డులు సంపాదించాడు. ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు, దేవుళ్ళను వారు చాలా మంది ఉన్నారు కానీ అయ్యా, దేవుడని పిలువుటకు యోగ్యుడు అర్హుడు ఒక్క జీసస్ మాత్రమే. చేతులెత్తి ఆమేనండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన పవర్ఫుల్ కలిగిన గాడ్. చనిపోతూ కూడా ఒక వ్యక్తిని క్షమించగలిగినటువంటి గుణం ఉందంటే అది ఒక్క యేసుక్రీస్తులోనే. అలాంటి దేవుడే నిజమైన దేవుడని నేను నమ్మాను. నేను ఏ పని చేసినా మొదట ఆయన్నే తలుసుకుంటాను అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అలా ఆయనలో ఉన్న ప్రేమను, ఆయనలో ఉన్నటువంటి త్యాగాన్ని వెతకాలి. కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు, ఆయన అబద్ధికుడు అని ఇలాంటి లోపాలు ఎతికేవారు చాలా మంది తయారయ్యారు. దేవుడు వారి కన్నులు తెరుచును గాక. దేవుడు మనలో నుండి ఏం ఆశిస్తున్నాడంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, నమ్మకంగా ఉండాలి అని వెతికేవారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం జీవించి ప్రభు కొరకు బ్రతుకుదుము గాక. అందరూ లేచి నుంచొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నుంచొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా నీలో నా అమయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా నా స్తుతుల సింహాసనం కృపామయుడా
నా గుడార సమీపించనీయక ఏ అపాయము నా గుడార సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయ నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి నాపై నా నిండుగా ఆత్మవర్షం కుమ్మరించు నాపై నా నిండుగా ఆత్మవర్షం కుమ్మరించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట ఇచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేనందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ప్రభువా అబ్రహాము లాంటి వారని యోబు లాంటి వారని ఎనోషు లాంటి వారని పౌలు లాంటి వారని పేతురు లాంటి వారని పిలుపు లాంటి వారని మోషే లాంటి వారని ఇలాంటి వారు కలరేమో అని ఆకాశములో నుండి నువ్వు కనిపెడుతూ ఉన్నావు. ఎందుకంటే నీకు ఇలాంటి వారు కావాలి అని నువ్వు చూస్తున్నావు. యేసుక్రీస్తుకి ఎలాంటి వారు కావాలి? అబద్ధం ఆడని వారు, 2 నమ్మకంగా ఉండేవారు, పాపము చేయని వారు, పరిశుద్ధంగా బ్రతికేవారు, పరిచర్య చేసేవారు, తన సిలువనెత్తుకొని వెంబడించేవారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. ఇలా మాతోటి మీరు మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. రాజా, ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కావాలని, నమ్మకంగా నీ యొద్ద నివసించేవారు కావాలని, వివేకము కలిగి నిన్ను వెతికేవారు కావాలని నాకు తెలియపరిచావు. ఇక మీదట నేను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాను.
2, నమ్మకంగా అన్ని విషయాల్లో ఉంటాను. 3, వివేకము కలిగి పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనలు ఆరాధనలు నిన్ను వెతుకుతాను. ప్రార్థన, యోహాను ప్రార్థన చేస్తాడు.